రోజు విజయవాడలో బందర్ రోడ్ లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ విజయవాడ రీజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. ఇటు పక్కన చూసుకుంటే గేట్వే హోటల్ ఉంది, ఇటు పక్కన పీవీపీ ఉంది, నెక్స్ట్ లైన్ వచ్చేసి వరమహాలక్ష్మి ఉంది, ఆపోజిట్ టు మలబార్ గోల్డ్ ఉంది. అంటే ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ అన్నమాట. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు కోర్స్ డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు విజయవాడలో మన ఎంజీ రోడ్ అంటే బందర్ రోడ్ లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆపోజిట్ సందులో మార్వాడి యూనివర్సిటీ విజయవాడ రీజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. సో మిమ్మల్ని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను. అక్కడ నేను ఎవరిని పరిచయం చేస్తాను, ఏం విశేషాలు మాట్లాడతామో వీడియో ప్రొసీడ్ అవుతూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో మన స్టైల్లో 3, 2, 1 గెట్ సెట్ గో. ఇదే మార్వాడి యూనివర్సిటీ విజయవాడ ఆఫీస్. లోపలికి వెళ్దామా? మార్వాడి యూనివర్సిటీ విజయవాడ రీజనల్ ఆఫీస్ లో ఉన్నాం మనం. అండ్ రీజనల్ మేనేజర్ విజయ్ గారు ఉన్నారు మనతో. ఒకసారి ఇక్కడ విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ లో ఉంది, రీజనల్ ఆఫీసు విజయవాడలో పెట్టడానికి గల కారణం ఏంటి చెప్పండి. మార్వాడి యూనివర్సిటీ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే స్టూడెంట్ ప్రియారిటీ యూనివర్సిటీస్లో ఫస్ట్ ఉందండి. ఇక్కడ అంత ట్రెండింగ్లో ఉన్న యూనివర్సిటీ గురించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అంటే దగ్గర విజయవాడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల నుంచి దగ్గర 30,000 మంది స్టూడెంట్స్, +2 స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళందరూ గుజరాత్ వెళ్ళి తెలుసుకోవాలంటే కుదరని పని. కొంతమంది వెళ్ళగలరు, కొంతమంది రీచ్ అవ్వలేరు. సో వాళ్ళకి సౌలభ్యం కోసం దగ్గరలో ఒక ఆఫీస్ అనేది ఉంటే బాగుంటుందని విజయవాడలో స్టార్ట్ చేశాను. సో బేసికల్ గా అండి అడ్మిషన్స్ లో ట్రెండింగ్ లో ఉంది మార్వాడి యూనివర్సిటీ అని విన్నాను. దాని గురించి చెప్తారా? అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ప్రెసెంట్ ఆల్రెడీ 500+ అడ్మిషన్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ మా క్యాంపస్ ఫ్రీ విజిట్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో అడ్మిషన్స్ కి లాస్ట్ డేట్ ఇది అని ఏమైనా చెప్తారా? ఏముండదండి, కోర్సెస్ సీట్లను బట్టి ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ప్రియారిటీ, రైట్? లిమిటెడ్ సీట్స్, ఏ బ్రాంచ్ కైనా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ స్టూడెంట్స్ కోర్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్ లో కూడా ఎక్కువ సీట్స్ అనేది తీసుకోవటం ఉండదు. సో ఎందుకంటే వీళ్ళలో కంప్యూటర్ సైన్స్లో ఏఎంఎల్ ఇలా సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి అడ్మిషన్ అనేది అయిపోతుంది. ఈ క్లోజ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ డిమాండ్ బట్టి సీట్ ఉండకపోవచ్చు. గాట్ ఇట్ సార్, అబ్సల్యూట్లీ క్లియర్. సార్ ఇప్పుడు విజయవాడ రీజనల్ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయింది అని మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? విజయవాడ వెల్ నోన్ ఏరియా అండి. ఇది వచ్చేసేసి మీకు ఇటు పక్కన చూసుకుంటే గేట్వే హోటల్ ఉంది, ఇటు పక్కన పీవీపీ ఉంది, నెక్స్ట్ లైన్ వచ్చేసి వరమహాలక్ష్మి ఉంది, ఆపోజిట్ టు మలబార్ గోల్డ్ ఉంది. అంటే ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ అన్నమాట. అంటే ప్రతి విజయవాడ వచ్చిన ప్రతి వ్యక్తికి ఇది ఒక నోటెడ్ ప్లేస్ అన్నమాట. ఒకటి గేట్వే హోటల్ ఆపోజిట్ లో, మలబార్ గోల్డ్ కి దగ్గరలో, అండ్ వరమహాలక్ష్మికి దగ్గరలో, పీవీపీకి దగ్గరలో. అంటే ఏంటంటే యాక్సెసిబుల్ టు ఎవ్రీ ప్లేస్, నెక్స్ట్ రోడ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, మీరు వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మీన్ వైల్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ సీనియర్ కౌన్సిలర్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళతోని ఫస్ట్ అప్రోచ్ అవుతూ ఉంటారు, ఉన్న డౌట్లన్నీ వాళ్ళని అడిగేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళని పరిచయం చేస్తాం మీకు. స్టేట్ గా ఒక రీజనల్ ఆఫీస్ ని మనం అప్రోచ్ అయినప్పుడు 100 క్వశ్చన్లు ఉంటాయి, బోత్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకేసారి ఒక బాంబ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేస్తే పాపం వాళ్ళు కంగారు పడతారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చాలా ఓపిక్గా మార్వాడి యూనివర్సిటీలో ఉన్న రీజనల్ ఆఫీస్ స్టాఫ్ ఓపిక్ గా ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. షీ ఈజ్ అసిస్టెంట్ మేనేజర్ నయోమి అండ్ షీ ఈజ్ సుకన్య, సీనియర్ స్టూడెంట్ కౌన్సిలర్. మనకి ఏ డౌట్స్ అయినా సరే చక్కగా ఓపిక్ గా ఇక్కడ టీమ్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. అందులో వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడతారు మీకు అర్థం అవడం కోసం. హలో అండి. హాయ్. సో బేసికల్ గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అప్రోచ్ అయినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు? సో బేసిక్ గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు కోర్స్ డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉంటారు. దానిలో కొంతమందికి ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది, ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఇంకొంతమంది స్టూడెంట్స్కి అవగాహన ఉండదు.
సో అలా మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఏది అవసరం లేదు, డైరెక్ట్గా ఐపీ మార్క్స్ బేస్ మీద అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇండియాలోనే మన మార్వాడి యూనివర్సిటీ అనేది మోస్ట్ ట్రెండింగ్ యూనివర్సిటీ అయింది. ఇప్పుడు కంప్లీట్ చేసుకున్న +2 పిల్లలందరికీ కూడా మార్వాడి యూనివర్సిటీ గురించి బాగా తెలుసు. సో ఎందుకు అంత బాగా తెలుసు అంటే అంతలా ట్రెండింగ్ అయిందనమాట యూనివర్సిటీ. సో బేసికల్ గా ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు అని అన్నారు కదా, అంటే ఎవరైనా జాయిన్ అయిపోవచ్చా? అడ్మిషన్ ఎవరికైనా వచ్చేస్తుందా? ప్రస్తుతానికి ఐపీ బేస్ మీద జాయిన్ చేసుకుంటున్నాము, ఫ్యూచర్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతాం. సో అడ్మిషన్ గురించి కొంత క్లారిటీ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు తెలిసి అందరూ అడుగుతారేమో, హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితి ఏంటి, మా పిల్లలు సెట్ అవ్వగలరా అని ఏం చెప్తారు? సో పేరెంట్స్ అందరికీ కూడా ఈ భయం మనసులో ఉంటుంది, అంత దూరం పంపిస్తున్నాము, సో మన ఫుడ్ ఉంటుందా లేదా అని ఒక భయం ఉంటుంది. సో మన మార్వాడి యూనివర్సిటీలో బోత్ నార్త్ అండ్ సౌత్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్, ఇప్పుడు మన ఫుడ్ తిని వాళ్ళకి బాగా బోర్ కొడుతూ ఉండవచ్చు సౌత్ ఫుడ్, సో వాళ్ళకి నచ్చిన ఫుడ్ అనేది తినొచ్చు. నార్త్ అండ్ సౌత్ మెస్లు బోత్ అవైలబుల్ ఉంటాయి. రైట్. సో ఇక్కడ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అన్నది అర్థమవుతోంది. ఒకవేళ క్లారిటీ లేకపోయినా సరే వీళ్ళు చక్కగా అన్ని బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక క్లియర్ మైండ్ సెట్ తో మనల్ని పంపిస్తారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫుడ్ అండ్ హాస్టల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం తీసుకుందాం. రైట్. సో సుకన్య గారు, మీరు చెప్పండి, వచ్చిన పేరెంట్స్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు? నాకు తెలిసి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నది మ్యాండేటరీ క్వశ్చన్ ఏమో కదా? ఎస్ మేడం, పేరెంట్స్ ఎక్కువగా ప్లేస్మెంట్స్ గురించి అడుగుతూ ఉంటారు మేడం. సో ప్లేస్మెంట్స్ అనేవి ఫస్ట్ స్టూడెంట్స్ కోర్స్తో పాటు మేము ట్రైనింగ్ కూడా ఇస్తాము. అండ్ పిల్లలకి జాబ్ అడిషనల్గా ఇది జాబ్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది. సో గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. అంటే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, సో మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళని బట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది అరేంజ్ ఉంటుంది. 500 కంపెనీస్తో యూనివర్సిటీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది టైప్ పై. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పర్సంటేజ్ని బట్టిగా మెరిట్ని బట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ప్యాకేజెస్ 9 lakhs నుంచి యావరేజ్ ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 34.5 LPA